Good afternoon, my dear students. Welcome to ION Institute YouTube channel. Today, we discuss about Group 3 syllabus and paper pattern and also examination number of posts in the various departments. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రకమైన పోస్టులు ఉంటాయి, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి. ఎందుకంటే రీసెంట్గానే మనకి ఏం చేశారంటే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ దానికి సంబంధించిన డేట్స్ ఇచ్చాడు. గ్రూప్ 1 మెయిన్స్. సో ఇక్కడ ఐఆన్ ఇన్స్టిట్యూట్ మా దగ్గర ఏం చేస్తున్నామంటే సార్, మీకు గ్రూప్ 3కి సంబంధించిన పూర్తి సిలబస్ పూర్తి సిలబస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత, మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అంటే మేము సివిల్ సర్వీసెస్కి బోధించే ఫ్యాకల్టీ చేత మీకు బోధించడం జరుగుతుంది. సో గ్రూప్ 3కి సంబంధించిన కంప్లీట్ సిలబస్, దానికి సంబంధించిన ఒక అవగాహన కోసము మేము ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో చూడండి, అర్థం చేసుకోండి. అసలు గ్రూప్ 3 సిలబస్ ఏంటి, ఎలా చదవాలి. ఇన్ని రోజులు కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యి జాబ్ రాని వాళ్ళు, నిరాశ చెందున్న వాళ్ళకి ఒక గొప్ప అవకాశం సార్ ఇది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక విధంగా ఉండేది. గ్రూప్ 3 జాబ్ అంటే అవగాహన లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అసలు గ్రూప్ 3 జాబ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనే అవగాహన లేకుండా చాలామంది ఉంటారు. మీరు ఆల్రెడీ మీలో చాలామంది గ్రూప్ ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అయి ఉంటుంటారు కాక. సో ఆ క్రమంలో మీరు ఏం చేసి ఉంటారంటే చాలా వరకు సిలబస్ కవర్ చేసి ఉంటారు. గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో మీరు ఆ ప్రీవియస్ ఎగ్జామ్లో రాసిన దాంట్లో చాలా వరకు కవర్ చేసి ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా చదవాల్సిన అంశాలు ఏంటంటే, దీనికి మనకు గ్రూప్ 3లో ఎగ్జామ్లో వచ్చేసి 3 పేపర్లు ఉన్నాయి సార్. యాక్చువల్గా గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ చూద్దాం సార్. గ్రూప్ 2కి గ్రూప్ 3కి మెయిన్ డిఫరెన్స్ చూశాక అసలు గ్రూప్ 3 అంటే ఏంది చూద్దాం. గ్రూప్ 2 ఎగ్జామ్లో 4 పేపర్లు ఉంటాయి సార్. గ్రూప్ 3లో 3 పేపర్లు ఉంటాయి. ఇక్కడ సేమ్ పేపర్ ఏంటంటే తెలంగాణ మూమెంట్, ఒక తెలంగాణ ఉద్యమము, దాని ఆవిర్భావం అనే పేపర్ని ఒక 4th పేపర్గా మనకు గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇచ్చాడు. కానీ ఇక్కడ 4th పేపర్ అనేది లేదు. ఇక్కడ గ్రూప్ 3 ఎగ్జామ్లో 4th పేపర్ అనేది లేదు. మీకున్నవి 3 పేపర్లు సార్. గ్రూప్ 3 ఎగ్జామ్లో ఉన్నవి 3 పేపర్లు. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. 150 × 3 పేపర్స్, మీకు 450 మార్కులకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఎన్ని మార్కులకి? 450 మార్కులకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో ఈ 450 మార్కుల్లో అసలు మీకు స్కోరింగ్ ఎలా చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి, ఏ సబ్జెక్ట్ ఇప్పుడున్న టైంలో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఏ విధంగా జాబ్ సంపాదించాలి అంటే, జాబ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో మీకు ప్రతి సబ్జెక్టు కూడా జాబ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో బోధించడం జరుగుతుంది. అంటే మీకు మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పేపర్ 1 ఉంది. పేపర్ 1 వచ్చేసి 150 మార్కులు. ఏమంటున్నాం సార్? జనరల్ స్టడీస్ ఉంది. జనరల్ స్టడీస్ జిఎస్ పేపర్. జనరల్ స్టడీస్ అంటే మీరు దీంట్లో కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, లోకల్, జాతీయ, నేషనల్, అంతర్జాతీయ వర్తమానాంశాలు, ఇంటర్నేషనల్ ఇష్యూస్, దీనికి సంబంధించిన అంశాలన్నీ ఇన్ని రోజులు చదివి ఉంటారు. అట్లాంటిదే ఇప్పుడు కొంచెం డెప్త్గా చదవాలి. అంటే గత 6 మాసాలు లేదంటే గత 5 మాసాల నుంచి మొదలుపెట్టి టిల్ ద ఎగ్జామ్, ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ సంబంధించిన అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఐఆర్ అంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ అంతర్జాతీయ సంబంధాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కానీ, మన పిఎం నరేంద్ర మోడీ కానీ, ఇట్లాంటి వాళ్ళు వేరే దేశానికి పోయినప్పుడు వాళ్ళతో చేసుకున్న సంబంధాలు ఏంటి, వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్స్ ఏంటి, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చాడు, ఆయన ఎన్నిసార్లు వచ్చాడు, ఏ విధంగా సంబంధాలు చేసుకున్నారు, ఇట్లాంటి అంశాలు చదువుకోవాలి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే మీరు అప్ టు 10th క్లాస్లో ఏదైతే చదివారో ఫిజిక్స్, కెమిస్ట్రీ, దానికి సంబంధించిన అంశాలు జనరల్ సైన్స్. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ విజయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఉంది, ఇస్రో, డిఆర్డిఓ, ఇట్లాంటివి సంబంధించిన సంస్థలకు సంబంధించిన అంశాలు మన కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు, విపత్తు, డిజాస్టర్ మేనేజ్మెంట్, నివారణ, తీవ్రత తగ్గించే అంశాలు. సో ఈజీ సార్. ఇట్లాంటివన్నీ మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు. సో ఇప్పటివరకు అయితే ఏ జాబ్ అయితే రాకుండా నిరుద్యోగులై ఉన్నా, ఉద్యోగులై ఉన్నా కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో సెటిల్ కావాలని కూడా చాలా ఉత్తమమైన జాబ్ ఏంటంటే గ్రూప్ 3 ఎగ్జామ్ సార్. ఎందుకంటే సార్ ప్రతి డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ నుంచి మొదలుకొని హెచ్ఓడి, ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడి కూడా ఇక్కడ గ్రూప్ 3 కేటగిరీలోకి వస్తుంది సార్. ఇక్కడ కనుక జాబ్ కొడితే ఒక 4 నుంచి 5 సంవత్సరాల్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 4 నుంచి 5 సంవత్సరాల్లోనే మంచి పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడి కేటగిరీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే సార్, గ్రూప్ 3 అనే ఎగ్జామే లేదు ప్రీవియస్గా. ఇంతకుముందు లేకుండేది. ఇంతకుముందు నోటిఫికేషన్లో. ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేసింది ఏంటంటే, గ్రూప్ 2లోనే
గ్రూప్ 2లోనే ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేటిని వేరు చేసి గ్రూప్ 3 ఎగ్జామ్ అనే ఒక ఎగ్జామ్ను కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా దీంట్లో ఉన్న పేపర్ 1లో ఉన్న అంశాలు జాగ్రఫీ, ప్రపంచ భూగోళం, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, రైట్, భూగోళ శాస్త్రం, మన ప్రపంచము, భారతదేశము, తెలంగాణ 3 సంబంధించిన భూగోళ అంశాలు, ఇండియన్ హిస్టరీ, కల్చర్, సాంస్కృతిక వారసత్వము, ఇక జిఎస్ సంబంధించిన మొత్తం అంశాలు తెలంగాణ రాష్ట్ర విధానాలు, సమాజం, సంస్కృతి, సామాజిక వెనుకబాటు, హక్కులు, రైట్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, రైట్, డిఐ. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ 8వ తరగతి స్థాయి అప్ టు 8th క్లాస్ లెవెల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది పేపర్ 1కి సంబంధించిన అంశాలు. అంటే జిఎస్ ప్లస్ అరిథమెటిక్, రీజనింగ్ సంబంధించిన అంశాలు ఉంటాయి సార్. ఇవన్నీ మీరు చదివే ఉన్నారు, కానీ మళ్ళీ ఒకసారి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మీకు జాబ్ వచ్చే రేంజ్లో చదివితే చాలా ఈజీ పేపర్ 1. నెక్స్ట్ పేపర్ 2కి వెళ్ళినట్లయితే చరిత్ర, పాలిటీ, సమాజం ఏముందమ్మా, ఇండియన్ హిస్టరీ, ఓకే, పాలిటీ, నెక్స్ట్ సమాజం, సొసైటీ. ఈ 3 సబ్జెక్టులు ఇక్కడ ఉన్నాయి సార్. ఇక్కడ ఏంటంటే సార్ యాక్చువల్గా గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏదైతే తెలంగాణ మూమెంట్ అనే పార్ట్ ఉందో ఇక్కడ గ్రూప్ 3 ఎగ్జామ్లో ఇక్కడ యాడ్ చేశాడు. ఏం చేశాడు, తెలంగాణ హిస్టరీ శాతవాహనాల నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఏం చేశాడు, తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావము, అంటే తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడేంత వరకు సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీలో కవర్ చేశాడు. నెక్స్ట్ పౌరశాస్త్రం, పాలిటిక్స్ సంబంధించిన ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రియాంబుల్, రాజ్యాంగము మొదలు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఈ పేపర్లో మీకు ఉంటాయి సార్. నెక్స్ట్ సొసైటీ, ఇక్కడ ఈచ్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 50 మార్క్స్. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ చదువుకుంటే 150 మార్కులు, మొత్తం ఒక్కొక్క పార్ట్కి 50 మార్కులు. సొసైటీ, సామాజిక శాస్త్రం చదువుకుంటే 50 మార్కులు, పాలిటీ కనుక పర్ఫెక్ట్ అయితే 50 మార్కులు, ఇండియన్ హిస్టరీ కనుక పర్ఫెక్ట్ అయితే, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ పర్ఫెక్ట్ అయితే 50 మార్కులు. అంటే సెకండ్ పేపర్ కూడా మొత్తం ఎన్ని ఉన్నాయి సార్, 150 మార్కులు. ఈ 150 మార్కులు కూడా కొంచెం కష్టపడితే చాలా ఈజీనే. ఈ పేపర్ కూడా చదివే ఉన్నారు. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన డెప్త్ సిలబస్ తీసుకుంటే చూడండి సార్, ఇగో తెలంగాణ చరిత్ర స్టార్ట్ అయ్యేది శాతవాహనులతో. నెక్స్ట్ తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది, దానికి సంబంధించిన గత చరిత్ర, సాంస్కృతిక చరిత్ర. నెక్స్ట్ ఇక్ష్వాకులు, విష్ణుకుండనీయులు, అంటే మనకు సంబంధించిన హిస్టరీ మొత్తం, వేములవాడ చాళుక్యులు, సాంఘిక వ్యవస్థ అంటే ఉంది కదా, మనకు సంబంధించిన మత పరిస్థితులు, పురాతన తెలంగాణలో బుద్ధిజం, జైనిజం, మత సంస్కరణలు, రైట్, జైనిజం, భాషా సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం, కాకతీయ రాజ్య స్థాపన, కాకతీయుల పాలన కాలంలో తెలుగు భాష, ఇదంతా ఈ విధంగా తెలంగాణకు సంబంధించిన చరిత్ర అంతా ఎక్కడి వరకు ఉంది సార్, ఇగో ఇక్కడ అసబ్జాహీ రాజవంశము అంటే నిజాం పాలన వరకు చరిత్ర ఉంది. తర్వాత తెలంగాణ కల్చర్లో వచ్చేసి ఏముంది సార్, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర, పునర్జీవనం, అంటే మనకు ఆర్య సమాజము, ఆంధ్ర మహాసభలు, నెక్స్ట్ ఆంధ్ర సారస్వత పరిషత్, గ్రంథాలయ ఉద్యమాలు, ఆది హిందూ ఉద్యమాలు, ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే జరిగాయో మనకి ఎప్పటివరకు అంటే సార్, ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ విలీనం 1947 వరకు, రైట్, 1947 వరకు మనం ఎప్పుడైతే సెప్టెంబర్ 17 1947లో హైదరాబాద్ నిజాం రాజ్య సంస్థానం మన భారతదేశంలో విలీనం కాబడిందో అప్పటి వరకు దానికి సంబంధించిన ముల్కీ ఉద్యమం ఎందుకు వచ్చింది, పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు జరిగింది, అసలు ముల్కీ అంటే ఏంది, ఇవన్నిటికి సంబంధించిన అంశాలు దాదాపు మీరు చదివే ఉన్నారు. కానీ కొత్తగా చదవాల్సిన అంశాలు ఏమీ లేవు. కానీ దీన్ని ఒకసారి పునరుచ్చరణ చేసుకొని, అంటే రివిజన్ చేసుకొని కొంచెం డెప్త్గా చదవగలిగితే, దాంతోపాటు ఇక్కడ మీకు సివిల్స్ లెవెల్లో, సివిల్ సర్వీసెస్ చెప్పే ఇన్స్టిట్యూషన్లో చెప్పే ఫ్యాకల్టీ కానీ, గ్రూప్స్ అశోక్నగర్లో గ్రూప్ 3 సర్వీసెస్కి, గ్రూప్ 2, గ్రూప్ 1కి చెప్పే ఫ్యాకల్టీ మీకు ఇక్కడికి వచ్చి సిలబస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ మీరు మెయిన్గా ఈ టాపిక్ సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కటి మీకు కూలంకషంగా డెప్త్గా, అంటే ఎక్కడైతే ఫోకస్ చేయాలో ఆ ఫోకస్ చేయాల్సిన సంబంధించిన అంశాలు ఏంటి, ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఏ విధంగా ఫోకస్ చేస్తే 450 మార్కుల్లో ఎక్కువ మార్కులు సాధించి నువ్వు పోస్ట్కి ఎలిజిబుల్ కాగలుగుతావు అనే విషయాలు మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. నెక్స్ట్ మనం పేపర్ 3కి వెళ్ళినట్లయితే ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ, రైట్, ఫస్ట్ పేపర్ అయిపోయింది, సెకండ్ పేపర్ అయిపోయింది, దిస్ ఈజ్ ద థర్డ్ వన్, పేపర్ 3 150 మార్క్స్. ఎకానమీలో ఏముంది సార్, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, రైట్,
భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు, దీంతోపాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది, రైట్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే రీసెంట్గా వచ్చిన బడ్జెట్ వరకు మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ బడ్జెట్ పెట్టింది, ఎకనామిక్ సర్వే పెట్టింది. నిన్న లేటెస్ట్గా జీడిపి రేట్స్ కూడా వచ్చాయి. ఇండియన్ జీడిపి రేజ్ అవుతుంది, దానికి సంబంధించిన ఆర్బీఐ డేటా కూడా ఒకటి రిలీజ్ చేశారు, రైట్. ఇవన్నిటికి సంబంధించిన అంశాలు కొంచెం డెప్త్గా చదువుకోగలిగితే చాలా ఈజీ. ఇక్కడ సంబంధించిన ఏం లేదు సార్, మంచి బేసిక్ శాలరీ 35,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. బేసిక్ అమౌంట్, బేసిక్ ఇది 35,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి హ్యాండ్సమ్ శాలరీ వస్తుంది, చాలా డిగ్నిఫైడ్ జాబు. హైదరాబాద్లో హెచ్ఓడి స్థాయిలో సెట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా గొప్ప జాబు. దాంతోపాటు 4 నుంచి 5 సంవత్సరాల్లో ప్రమోషన్లోకి వెళ్ళిపోతారు. మంచి 4 నుంచి 5 సంవత్సరాల్లో మంచి ప్రమోషన్లోకి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ 2 జాబ్ సార్, నథింగ్ బట్ గ్రూప్ 2 జాబ్. రీసెంట్గా అంతకుముందు నోటిఫికేషన్ లేని దాన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనే కేటగిరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని వేరు చేసి మీకు ఈ విధంగా గ్రూప్ 3 అనేది ఇవ్వబడింది. సో కాబట్టి ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో మీకు ఈ విధంగా దీనికి సంబంధించిన అన్ని అంశాలు బోధించడం జరుగుతుంది. కాబట్టి సరిగా ఎవరైతే యూజ్ చేసుకొని, అంటే దీన్ని ఎంతవరకు అయితే ఏ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని డెప్త్గా, అంటే ఏదో ఆషామాషికి చదివినామంటే రాదు సార్. ఎందుకంటే నథింగ్ బట్ నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నట్టే. ఈ గ్రూప్ 2 అంటే ఏదో 2 నెలలు కూర్చుంటాను 3 నెలలు కూర్చుంటాను అంటే వచ్చే జాబులు కావేవి. కాబట్టి సీరియస్గా ఏదైతే నువ్వు ఇంతవరకు ఏం చదివినావో చదవలేదో, లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న టైంలో స్టార్ట్ చేసినా కూడా నీకు గ్రూప్ 3కి సఫిషియంట్ టైమే ఉంది. గ్రూప్ 3కి నువ్వు చదవగలవు అనుకుంటే, ఒక గొప్ప లక్ష్య సాధనతో నువ్వు ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకొని సాధించగలను అనే ఒక అంబిషన్ కనుక నీకుంటే, నీకోసం మేము ప్రతి ఒక్కటి సబ్జెక్టు పరంగా హెల్ప్ చేయడానికి మేమున్నాం. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎంత డెప్త్గా ఏ విధంగా అయితే ఫ్యాకల్టీ రెడీగా ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ రెడీగా ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ రెడీగా ఉంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువ యూజ్ చేసుకొని దాన్ని ఎంత ఎక్కువగా సబ్జెక్ట్ డెవలప్ చేసుకోగలిగితే అంత ఈజీగా సబ్జెక్ట్ని డెవలప్ చేసుకొని ఈజీగా జాబ్ కొట్టగలుగుతారు సార్. చాలా గొప్ప జాబ్ ఇది, నథింగ్ బట్ గ్రూప్ 2 జాబ్. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2 కేటగిరీ నుంచి వేరు చేసిందే గ్రూప్ 3, రైట్. మంచి ప్రమోషన్లోకి వెళ్ళిపోతారు. ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడి లాగా మీరు ఉంటారు, రైట్. కాబట్టి మంచి స్కోర్ సాధించాలి. చాలామంది ఏ కేటగిరీ, మొన్న గ్రూప్ 4 రిజల్ట్స్ కూడా వచ్చింది, దాంట్లో రాని వాళ్ళు కూడా దీనికి పోటీ పడుతూ ఉంటారు. గ్రూప్ 2 రాని వాళ్ళు కూడా దీనికి పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి మంచి జాబ్, చాలా గొప్ప జాబ్ ఇది. పోస్టులు 1300 ప్లస్ పోస్టులు ఉన్నాయి సార్. 1300 ప్లస్ 1383 సంథింగ్ ఉన్నాయి. కానీ నిన్న వచ్చిన ఇష్యూస్ తర్వాత స్టూడెంట్స్ కొందరు ధర్నాలు చేయడము, కొన్ని విద్యార్థి సంఘాలు కొన్ని రకాల గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇవ్వడంతో మేబీ పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదొక మీకు సదవకాశము. పోస్టుల సంఖ్య పెరిగినట్లయితే ఇంకా ఈజీగా కొట్టచ్చు. అంటే కొంచెము పేపర్ల హార్డ్నెస్లో వచ్చినా కూడా కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. పోస్టుల సంఖ్య ఎక్కువైనా కొద్దీ కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా మంచి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి ఎట్లాంటి టైంని వేస్ట్ చేయకుండా హ్యాపీగా రండి. మీకు ఇక్కడ ఫ్యాకల్టీ, మా అయాన్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ రెడీగా ఉన్నారు. సబ్జెక్ట్స్ బోధించడానికి ఉత్తమమైన ఫ్యాకల్టీ రెడీగా ఉంది, మెటీరియల్ రెడీగా ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన మీ జీవితాన్ని బంగారు బాటలు వేసుకొని మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్రూప్ 3 ఎగ్జామ్, రైట్. థ్యాంక్ యూ. అతోట్